హైదరాబాద్ పాత బస్తీ శాలిబండలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా స్టిల్ ఎగిసిపడుతున్నాయి భారీ మంటలు. ఇక ఫైర్ టీమ్ సమాచారం అందుకుని వెంటనే హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పేస్తోంది. ఇక అక్కడ షాపింగ్ అన్ని షాపులే పక్కపక్కన ఉన్నాయి కాబట్టి షాపింగ్ ఏరియా కాబట్టి మిగతా షాపులకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక భారీగా శబ్దాలు రావడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు స్థానికులు ఆ పక్క నుంచి. ఎందుకంటే ఆ స్థాయిలో మంటలు వస్తున్నాయంటే ఏ స్థాయిలో శబ్దం వచ్చిందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. పక్కన ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఉన్నట్టు మనకు వీడియోలో క్లియర్గా తెలుస్తోంది. ఇక షోరూంలో పలువురు సిబ్బంది ఉన్నట్లుగా సమాచారం. ఆ టైంలో అగ్ని ప్రమాదం అక్కడనైతే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక ఆ మంటల్ని ఆర్పుతున్న ఫైర్ టీమ్ విజువల్స్ని మనం చూస్తున్నాం. అండ్ హైదరాబాద్ పాత బస్తీ శాలిబండ నుంచి మనం చూస్తున్నాము ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో. ఒక ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్ అది. అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఎలా స్టార్ట్ అయ్యాయి, మరి దానికి గల రీజన్స్ ఏంటో తెలియదు, కానీ భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. మళ్ళీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండే షోరూమ్ కాబట్టి మంటలు ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి, తొందరగా వేగంగా వ్యాపిస్తాయి. అలాగే వ్యాపించాయి కూడా. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ పక్కడే ఎలక్ట్రిక్ పోల్ ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో అందుకే ఇక భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి కూడా. రెడీగా మా ప్రతినిధి నూరు ఉన్నారు ఘటనా స్థలంలోనే లైవ్లో సమాచారం అందించడానికి. నూరేంటి, మంటలు అదుపులోకి వచ్చాయా ఏంటి? ఆ టైంలో షోరూంలో కొంతమంది సిబ్బంది ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. వాళ్ళందరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? పూర్తి డీటెయిల్స్ ఏంటి? షోరూమ్ బంద్ చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షోరూంలో ఉన్న సిబ్బంది ఆల్మోస్ట్ అందరూ బయటకు వచ్చేసారనేసి ప్రత్యక్ష సాక్షులతో పాటు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. ఇది గోమతి ఎంటర్ప్రైజెస్ అనేసి ఎలక్ట్రానిక్ సంబంధించిన షోరూమ్. ఇది చాలా అత్యంత పురాతనమైన భవనంలో ఈ షోరూమ్ ఉంటుంది. శాలిబండ ప్రధాన రహదారి రైట్ సైడ్లో క్లాక్ టవర్ కానుకుండా ఉన్న ఈ షోరూంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినాక పూర్తిగా షోరూమ్ కారి బూడిదైపోయిన పరిస్థితి. ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అవి కూడా ఇప్పటికే తగలబడుతున్నాయి. ఫైర్ అధికారులు అన్ని విధాలుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. కానీ మంటలు అయితే లోపల చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. చుట్టుపక్కల ఎక్కువగా ఇక్కడ రెసిడెన్సీ ఏరియాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆల్రెడీ పోలీస్ అధికారులు అయితే వాళ్ళు ఖాళీ చేస్తున్నారు. మరోవైపు ఈ బిల్డింగ్లో ఉన్న మంటల్ని అదుపులో చేయడానికి అన్ని విధాలుగా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే షోరూంలో ప్రమాదం జరిగిన తర్వాత ఏకంగా ఇక్కడ ఉన్న టూ వీలర్స్, ఏసీ, కంప్రెసర్ కూడా పూర్తిగా కాల్పిన పరిస్థితి. అంటే మంటలకు ఒక్కొక్కసారిగా వాహనాలు పూర్తిగా ఇంజన్ కూడా పూర్తిగా బ్లాస్ట్ అయింది. చాలా వేగంగా ఈ మంటలు వ్యాపించాయి కాబట్టి ఒక్కొక్క వాహనాలకు సంబంధించిన పూర్తిగా ఈ వాహనాలే పూర్తిగా ఇక్కడ బ్లాస్ట్ అయ్యి కిందకు పడిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. మరోవైపు షోరూమ్కి ముందు ఉన్న కారు కూడా పూర్తిగా తగలబడిన తర్వాత ఈ కారులో ఉన్న కొన్ని ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అవి కూడా పేలిపోయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు దృశ్యాల్లో ఏకంగా లోపల చూపించే ప్రయత్నం చేసుకొని ఇది బహుశా పెట్రోల్ స్మూత్న కారు. ఒక్కసారిగా ఈ కారు వైపు మంటలు రావడంతో పేలిపోయినట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక్కడ అన్ని విధాలుగా హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని ఫైర్ ఇంజన్లతో పాటు అంబులెన్స్ కూడా రంగంలో దిట్టారు. ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ పూర్తిగా ఖాళీ చేయించే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. మంటలు అయితే చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు పక్కన ఉన్న ఏవైతే షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూంలో మంటలు వ్యాపించకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు ఒక ఫైర్ ఫైటర్స్ అధికారులు, డిఆర్ఎఫ్ టీంలు కూడా చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. చార్మినార్ నుంచి శాలిబండకు వెళ్ళే ప్రధాన రహదారులు ఉన్న షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. మరోవైపు క్రైమ్ ద్వారా ఈ బిల్డింగ్ పైలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పక్కనున్న ఏవైతే షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్స్లో మంటలు వ్యాపించకుండా అధికారులు అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక్కడ స్థానికుల సహకారంతో ఏకంగా డోర్ని బ్రేక్ చేసి ఏకంగా దాని లోపల ఉన్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారో మనం చూస్తున్న దృశ్యాల్లో ఏకంగా అధికారులతో పాటు సిబ్బంది కూడా పూర్తిగా ఆ డోర్ని బ్రేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. లోపల మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా పూర్తిగా ఈ షాపుల్ని కూడా ఖాళించే ఎక్కువగా ఎగసిపడుతున్నాయి. దాని ముందు జాగ్రత్తగా ఇక్కడున్న షాపుల్ని ఖాళీ చేయాలని కూడా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఎక్కువగా వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యాయి. మంటలు వ్యాపించిన తర్వాత
ఏకంగా వాహనాలు కూడా తగలబడ్డాయి. ఈ వాహనాలు ఉన్న పెట్రోల్ తో ఇంకా ఎక్కువగా మంటలు వ్యాపించాయని కూడా ప్రత్యక్ష సాక్షి చెప్పాల్సిన పరిస్థితి. ఒక పక్క డిఆర్ఎఫ్ తో పాటు ఫైర్ అధికారులు కూడా ఈ మంటల్ని వ్యాపించకుండా మంటలు ఎగసిపడుతున్న మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ఉన్న నివాసవాసులను కూడా పూర్తిగా ఖాళీ చేయించారు. సిగ్నల్ ఏవైతే ఉన్నాయో అది కూడా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి. ఆల్రెడీ ఒక అలర్ట్ మెసేజ్ అయితే చుట్టుపక్కల అధికారులు అయితే జారీ చేశారు. ఎవరైతే ఇళ్లలో ఉన్నారో సేఫ్ సైడ్ వాళ్ళు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోండి అనేసి ఈ మొత్తం ఈ ఏరియాని అయితే పూర్తిగా పవర్ బంద్ చేసిన పరిస్థితి. రైట్, మనము 2 బాక్సెస్లో చూస్తున్నాం విజువల్స్. హైదరాబాద్ పాత బస్తీలోని శాలిబండలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫస్ట్ బాక్స్లో లేటెస్ట్ విజువల్స్ అవి. మంటలైతే అక్కడ మనకు కనిపించట్లేదు, ఇక పూర్తిగా అదుపులోకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆ టైంలోనే మంటలు భారీగా ఎగిసిపడడంతో వేగంగా వ్యాపించడంతో షోరూమ్ పూర్తిగా దగ్ధమైపోయింది. అక్కడే అందులో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, ముందున్న వెహికల్ కావచ్చు, అసలు పూర్తిగా కాలిపోవడం, ఇనుప ముక్కలు మాత్రమే మనకు కనిపించడం మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో పూర్తిగా చీకటిగా ఉంది. సో అక్కడంతా కాలిపోయిన వస్తువులే తప్ప, మంటలకు ఆహుతైపోయిన వస్తువులే తప్ప ఇక అక్కడ మిగిలిన్నది బతుకున్నది ఏమైనా ఉంది అని అంటే అసలు కనిపించట్లేదు. అక్కడ తుక్కు అయిపోయాయి సామానంతా. రైట్ సైడ్ చూస్తున్నాం. ఎందుకు ఫస్ట్ బాక్స్లో ఇలా ఉంది అని అంటే దానికి రీజన్ రైట్ సైడ్ బాక్స్. అది ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగినప్పటి విజువల్. అది ఒక్కసారిగా సడన్గా 11 గంటలకు ముందు అది ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చెలరేగింది. అయితే రీజన్ మాత్రం ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు, కానీ ఇంకా కారణాలు మాత్రం తెలియరాలేదు. మరి షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అని. అయితే మెయిన్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే పక్కనే ఉన్నాయి, అన్ని షాపులు పక్కనే ఉన్నాయి. సో పూర్తిగా అది షాపింగ్ ఏరియా అది. కాబట్టి ఒక్కసారిగా షాపులో మంటలు చెలరేగితే ఆ షాపు వాళ్ళు ఎంత భయపడతారో పక్క షాపుల వాళ్ళు అంతకన్నా ఎక్కువ భయపడతారు. ఎక్కడ మంటలు మా దగ్గర దాకా వస్తాయో ఈ షాపులు కూడా దగ్ధమైపోతాయో అని చెప్పేసి మళ్ళీ అక్కడే మనం వీడియోలు కూడా చూస్తున్నాం. ఎలక్ట్రిక్ పోల్స్ అక్కడే ఉన్నాయి, చిన్న ట్రాన్స్ఫార్మర్ కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో దానివల్ల ఇంకా ఎంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం అక్కడ ఉంది. బట్ ఫైర్ ఫైటర్స్ని మనం అభినందించాలి. ఫైర్ టీం సకాలంలో వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది భారీ ఫైర్ ఇంజన్ల సాయంతో. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున మంటలు రావడంతో, ఒక్కసారిగా భారీ సౌండ్ రావడంతో స్థానికులు వణికిపోయారు, భయపడ్డారు. దగ్గర నుంచి చుట్టుపక్కలకి పరుగులు తీశారు, అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆ నుంచి దూరంగా వెళ్ళి ఆ అగ్ని ప్రమాదాన్ని చూశారు, వీడియోలు తీశారు. ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి, కానీ ఆ షోరూంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయిన వీడియో మనం చూస్తున్నాం.